ఓకే. అలాగే మనం వి సినిమాకి వస్తే అది అంటే ఊహించినంత వెళ్ళలేదేమో అనిపిస్తుంది సమ్ టైమ్స్. ఎందుకంటారు? అంటే ఇది కొంచెం ఫ్యాక్చువల్గా అంటే ఒకటి సమ్మోహనం తర్వాత వచ్చిన సినిమా అండి అది. సో సమ్మోహనం టైప్ ఆఫ్ సినిమాలు నచ్చే వరకు అది కొంచెం రుచించబోయి ఉండొచ్చు. కొంతమంది నాకు ప్రత్యక్షంగానే చెప్పారు ఈ సినిమాలో నాకు సమ్మోహనం చాలా ఇష్టం అండి, ఇవి నాకు అంత నచ్చలేదండి. వియర్డ్లీ ఏంటంటే ఫర్ అమెజాన్ అది కమర్షియల్గా ఇట్ వర్క్ వెరీ వెల్. యాక్చువల్లీ ఆ సినిమా ద్వారా నష్టపోయిన వాళ్ళు ఎవరు లేరు, నిర్మాతకి మంచి డబ్బులు వచ్చాయి. అమెజాన్ వాజ్ వెరీ హ్యాపీ బికాజ్ అదేంటంటే ఫస్ట్ ఓటీటీ ఫిల్మ్ అది. కోవిడ్ స్టార్ట్ అయిన తర్వాత మార్చ్లో మనకి లాక్డౌన్ డిక్లేర్ చేసిన తర్వాత ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు జనాలకు సినిమాలు లేవు, టెలివిజన్లో తప్ప బయట ఎక్కడ సినిమాలు లేవు, అన్ని సినిమాలు ఆగిపోయాయి. ఫస్ట్ బిగ్ ఓటీటీ రిలీజ్ వి. సో అమెజాన్ వాజ్ వెరీ హ్యాపీ బికాజ్ ఎవ్రీబడి వాచ్ దట్ ఫిల్మ్. అయితే ఏంటి కమర్షియల్లీ దట్ ఫిల్మ్ డిడ్ వెరీ వెల్. ఇప్పటికి కూడా మీరు IMDb ర్యాంకింగ్లో అది కూడా ఇట్ హ్యాస్ అ వెరీ గుడ్ ర్యాంకింగ్, 6.8 ఎంత ఉంటుంది లాస్ట్ టైం. అయితే ఏంటంటే ఇట్ డివైడెడ్ ద ఆడియన్స్. ఓకే. మెజారిటీ ఆఫ్ నాని ఫ్యాన్స్కి కొన్ని అంశాలు నచ్చలేదు. కొంతమందికి ఏంటి మోహన్ గారు అంత వైలెన్స్ పెట్టారు, కొంతమంది ఈ కథ మేము ఆల్రెడీ చూసిందే కదా అంటే ఒక భార్యని చంపితే పగ తీర్చుకుంటున్నాడు, ఇలా రకరకాల ఉంటాయండి. మనం వీ కాంట్ ప్రెడిక్ట్. అయితే నేను ఎప్పుడు ఏంటి ఒక కథ రాసినప్పుడు అది అందరూ చదివి స్క్రిప్ట్ పూర్తిగా చదివిన తర్వాత వీ షూట్. ఐ డోంట్ మధ్యలో రాయడం ఉండదు. సో వీ ఆల్ బిలీవ్డ్ ఇన్ ఇట్ దట్ ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ టు టెల్. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే ట్రాన్స్లేషన్లో కానీ లేకపోతే ఆడియన్స్ ముందుకు వెళ్ళినప్పుడు మనం కన్సీవ్ చేసినప్పటికీ ఆడియన్స్ దగ్గరికి వచ్చేటప్పటికి జరిగే టైం ల్యాబ్స్లో ఆడియన్స్కి కొంత ఇలాంటి కథలు ఫెమిలియరైజ్ అయిపోవచ్చు. ఆల్రెడీ మనం గజనీలో చూసాం కదా, భార్యను చంపాడు, అలా కొన్ని లెక్కలు వచ్చేస్తాయి. వచ్చినప్పుడు వాళ్ళకి నచ్చకపోవచ్చు, అంటే సంతృప్తికరంగా ఉండకపోవచ్చు. ఒక్కొక్కప్పుడు ఏమవుతుంది, పాత చింతకాయ పచ్చడి కథలు కొన్ని ఉంటాయి, వాటిని కూడా ఒక పెద్ద స్టార్ ఇమేజ్ వచ్చి చేసినప్పుడు ఇది క్షమించేసేస్తారు, స్టార్ చూడాలి. అలాంటి కథలు చాలా ఉంటాయి. ఇది కూడా పాత కథే కదా, ఆ సినిమాని ఎట్లా అప్రిషియేట్ చేశారు, ఈ సినిమా గురించి ఎందుకంత గొడవ చేశారంటే ఆ సినిమాలో ఏదో వేరే అట్రాక్షన్స్ ఉంటాయి ఆడియన్స్ కి, అది కూడా పాత కథే ఉండొచ్చు. సో ఇది నిర్దిష్టంగా దీనివల్ల నడిచింది నడవలేదని కూడా మనం చెప్పలేము. నేను ఎప్పుడు నమ్మేది ఏంటంటే వి అనేది నేను చాలా నమ్మి నాకు నచ్చి చాలా చాలా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తీసిన సినిమా అది. సో ఇట్ డివైడెడ్ అండ్ యాజ్ అ డైరెక్టర్ యూ అబ్జర్వ్, యూ లెర్న్, యూ రీడ్ పీపుల్స్ ఒపీనియన్స్, యూ లిసన్ టు వాట్ పీపుల్ సే, ఏమంటున్నారు, ఎందుకు నచ్చలేదని వీలైనంత తరచి చూసి వాటి నుంచి మనం నేర్చుకోగలము. ఏమైనా పొరపాటు చేసామా, ఇక్కడ ఏమైనా మిస్కాలిక్యులేట్ చేసామా, లేకపోతే పబ్లిసైజ్ సరిగ్గా చేసామా, కరెక్ట్ ఈ సినిమా ఎటువంటి సినిమానో అది ప్రేక్షకులకి మనం చెప్పగలిగామా, ఇలాంటివన్నీ లెసన్స్ ఏమైనా ఉంటే యూ లెర్న్ అండ్ మూవ్ ఆన్. మాక్సిమం వీలైనంత వరకు మళ్ళీ అలాంటి పొరపాట్లు చేయకుండా జాగ్రత్త పడ్డాయి. ఈ తర్వాత ఏమి చేయకూడదు అనుకున్నారు? అలానే లేదు, అంటే ఒక పర్టికులర్ ఇదని ఉండదండి. ప్రాబబ్లీ నౌ ఐ ఫీల్ వి ఎగ్జాక్ట్లీ ఎలాంటి సినిమానో మేము కొంచెం బెటర్గా కమ్యూనికేట్ చేస్తుంటే బాగుండేది అని అనిపిస్తుంటుంది. అంటే ఇట్ ఈస్ నాట్ అ సైకోపాత్ గురించి సినిమా కాదు అది. ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ఎ రివెంజ్ ఫిల్మ్. ఓకే, దానిలో రివెంజ్ అనేది ఒక ఎలిమెంట్ మాత్రమే, కానీ నాని అనేవాడు కేవలం పగ తీర్చుకోవడానికి హత్యలు చేయడు ఆ సినిమాలో. దానికి పెద్ద లార్జర్ కారణం ఉంటుంది. ఒకవేళ ఏ కారణం అయితే మనం పెడుతున్నామో ఆ కారణం ఆల్రెడీ ఆడియన్స్ ఫెమిలియర్గా ఉందా లేదా చూసుకోవాలి ఒక్కొక్క. ఓకే, నేను అబౌట్ చైల్డ్ ట్రాఫికింగ్ గురించి చేశాను, అలాంటి ఎలిమెంట్ ఏదో గజనీలో ఉందని ఎవరో తర్వాత చెప్పారు. కానీ గజనీలో ఒక చిన్న ఎలిమెంటే, కానీ గబుక్కున ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారంటే అది ఉంది కదండి అంటారు. అలాంటివి ఓకే, నెక్స్ట్ టైం యూ రైట్ ఎ స్టోరీ, ఓకే ఇలాంటి ఏమైనా ఫెమిలియర్ ఎలిమెంట్స్ ఆల్రెడీ వచ్చాయా, ఒకవేళ వేరేగా ప్రజెంట్ చేయగలమా దాన్ని. దిస్ ఈస్ వాట్ ఐఎమ్ థింకింగ్, ఐ మే బి రాంగ్ కంప్లీట్లీ. బట్ చాలా మంది నేను ఐ వెంట్ ఫర్ ఎ హెయిర్ కట్, సంబడి వాస్ సేయింగ్ మీ సినిమాలో వి బెస్ట్ అండి అన్నాడు. సో వీ డోంట్ నో వాట్. నేను నిజంగానే అట్లా మరి అలా జరిగింది కదండి. కొంతమంది అది బాగాలేదన్నారు, అంటే నచ్చలేదన్నారు, లేదంటే ఏమో సార్ నాకు మాత్రం నాకు నచ్చింది, సమానం బాగుంటుంది కానీ కొంచెం స్లో సార్ అని అతను నచ్చలేదు. సో నచ్చలేదంటే నచ్చింది కానీ ఎక్సైటెడ్ అబౌట్ వి బికాస్ దానిలో యాక్షన్ ఉంది ఏదో వాట్ ఎవర్. అతను నాని చూపించిన విధానం చాలా నచ్చింది, సుధీర్ చూపించిన విధానం చాలా నచ్చింది. సో సమ్ పీపుల్ జోహుకో రుచి పురేకో బుద్ధి అంటారు, వీ కెనాట్ ప్రెడిక్ట్ వాట్ ఆడియన్స్ వాంట్. సో అందుకని మనం సెకండ్ గెస్సింగ్ చేస్తూ సినిమా తీయలేం, నమ్మింది చేయాలి, learn from it and next make sure that you don't make అదే పొరపాటు చేయకూడదు. కొత్త పొరపాట్లు ఎలాగ చేస్తాం, అట్లీస్ట్ ద సేమ్ మిస్టేక్ వీ షుడ్ ట్రై నాట్ టు మేక్ ఇట్. డెఫినెట్లీ అండి.